హాయ్ హలో వెల్కమ్ టు గనారుchulu. ఇవాళ న్యూ స్టైల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇందులో రిచ్గా ఉంటుంది వైటమిన్ సి. ఈ పాండమిక్ టైంలో మనకు చాలా అవసరం వైటమిన్ సి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్, వైటమిన్ చాలా ఉంటుంది కాబట్టి తప్పక ట్రై చేయండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ టైంలో మనకు చాలా అవసరము. క్యాబేజీ, ఇది రెడ్ కలర్, నేను 1 కప్పు సన్నగా కట్ చేసుకున్నాను. మీరు గ్రీన్ క్యాబేజీ కూడా తీసుకోవచ్చు. ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారప్పొడి 1/2 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, కొత్తిమీర ఫ్రెష్ది కట్ చేసింది 1 చిన్న కప్పు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి 1 కప్పు గోధుమ పిండి వేయాలండి. కొద్దిగా తీసి పెట్టాను, మళ్ళీ యాడ్ చేశాను. ఇవంతా బాగా మిక్స్ చేసి కొద్దిగా 1/4 కప్ వాటర్ పడుతుంది, కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చేతులతో ఇలా కలపాలి. కలిపి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. అప్పుడు పరాటాలు, క్యాబేజీ పరాటాలు చాలా బాగా వస్తాయి. హెల్దీగా వెజిటేబుల్తో ఇలా చేసి ఇవ్వండి, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళొకసారి చేతులతో బాగా కలిపి చిన్న బాల్ సైజ్గా చేసుకోవాలి. మరి లావుగా చేయొద్దండి పరాటా. వెజిటేబుల్స్ కూడా పైకి కనిపించి చాలా బాగా ఉండాలి. చూస్తేనే నోరు ఊరుతున్నట్టుగా చేసుకోవాలి పరాటాలు. ఇలా రోల్ చేసుకోవాలి పొడిపిండి సల్లుతూ. చిన్నగా చేశానండి నేను, మరీ లావుగా పెద్దగా చేయకుండా పరాటాలు చిన్నగా చేశాను. మీరు కూడా ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. దీంతో పాటు మనం చట్నీ దేంతోనైనా తినవచ్చు, ఉత్తగా కూడా తినేయచ్చు. అన్నీ ఒక ప్లేట్లోకి చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో వెనకాల ముందు తిప్పుతూ ఫ్లిప్ చేసుకుంటూ ప్యాన్ పైన 1 టీ స్పూను గీ యాడ్ చేయాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ బదులుగా మనం గీ పెట్టుకుంటే పరాటాకి చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని, డైట్ చేసే వాళ్ళైతే డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ పరాటాని 2 వైపులా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. హాట్గా తింటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పెట్టుకొని తినొచ్చు, నిమ్మకాయ చట్నీతో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్, క్యాబేజీ, మీ దీంట్లో ఇంకా క్యారెట్ ఏదన్నా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. పరాటాలు ఇలా చిన్నగా సన్నగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో మీరు కూడా ఇలా సన్నగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.